నిరసనను తెలియజేస్తున్నాం. మా యొక్క హక్కుల సాధనకై రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్న అన్ని పథకాలను తన సొంత బిడ్డలాగా చూసి జీతాలు అన్ని రకాల సౌకర్యాలను పెంచడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వయోజన విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి కోఆర్డినేటర్లకు మాత్రము 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇష్టం పేరుతోని జాతీయ స్థాయిలో సార్వత్రిక పరీక్షలు ఏవైతే నిర్వహిస్తుందో అది మా హక్కులకు నిరసనగా, మా వేతనాలు పెరుగుదల లేదు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు NIOS బహిష్కరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 8,707 గ్రామ పంచాయతీల లోపల పరీక్షా కేంద్రాలు నిర్వహించాల్సి ఉంది. దాంట్లో 2,75,000 మంది లబ్ధిదారులకు పరీక్ష నిర్వహించి ఉండగా 18,000 మంది గ్రామ మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా బైకాట్ చేసి బహిష్కరించి ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మొన్న 23వ తారీఖు అసెంబ్లీ ముట్టడి సందర్భంగా మా విలేజ్ కోఆర్డినేటర్లు, మండలి కోఆర్డినేటర్లు చాలా మందిని అరెస్ట్ చేసి గోషమాల్ స్టేడియంలో కానీ, తర్వాత అంబర్పేటలో కానీ ఒక ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. అయితే పెట్టి అక్కడ కనీసం నీళ్ల వసతి కూడా వాళ్ళకి కల్పించలేదు కాబట్టి అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఎక్కడ అరెస్ట్ చేసినా ప్రజాస్వామ్యంలో కనీసం నీటి వసతి కల్పించాలి, భోజనం అడుగుతలే మేము.